బిల్వ పత్రాలకి మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయని మీకు తెలుసా? బిల్వ ఆకు యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ కలిగి ఉంటుంది. శరీరానికి శాంతి, మనస్సుకు ఓదార్పు ఇచ్చే దివ్యమైన ఔషధం ఈ బిల్వ పత్రం. ఆయుర్వేదంలో దీన్ని కొన్ని వందల సంవత్సరాలుగా ఉపయోగిస్తున్నారు. శివుని ఆరాధనలో ప్రతి ఒక్కరూ బిల్వపత్రాల్ని సమర్పిస్తారు. 3 ఆకులతో ఉండే బిల్వపత్రం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల త్రిమూర్తులకు ప్రతీకగా పరిగణిస్తారు. అలాగే హిందూ పురాణాల ప్రకారం బిల్వపత్రంలోని 3 ఆకులు శివుని 3 నేత్రాలను సూచిస్తాయి. హిందువులతో పాటు జైనులు కూడా బిల్వపత్రాన్ని చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. అసలు బిల్వపత్రం పార్వతీదేవి చెమట నుండి ఉద్భవించింది. ఈ బిల్వపత్రంలో పార్వతీమాత అన్ని రూపాలు ఉన్నాయని నమ్ముతారు. బిల్వ చెట్టుకు సంబంధించిన ఆకులలో పార్వతీదేవి, కొమ్మలో శివుడు మరియు దాక్షాయని, పండ్లలో కాత్యాయని, పువ్వులలో గౌరీ, వేరులో గిరిజ, మొక్కలో లక్ష్మీదేవి ఉంటారని చెబుతారు. పితృదోషంతో బాధపడుతున్న వారు లేదా పితృదోషం కారణంగా సమస్యలను ఎదుర్కొంటున్న వారు, పూర్వీకుల అనుగ్రహం కోరుకునేవారు బిల్వ చెట్టుకు ప్రతిరోజు నీటిని సమర్పించాలి. శివపురాణం ప్రకారం మరణించిన వ్యక్తుల పార్థివ దేహాలను బిల్వ చెట్టు కింద దహన సంస్కారాలకు తీసుకువెళితే అందులోని ఆత్మ మోక్షాన్ని పొంది శివలోకాన్ని చేరుతుందని చాలా మంది నమ్ముతారు. కాంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.